జీవితంలో మనం ఆత్మలో వర్ధిల్లాలి అంటే ఆ ఆత్మ యొక్క వర్ధిల్లింపు, ఆత్మీయ అభివృద్ధికి ఆటంకంగా కొన్ని ఉంటాయి. వాటిని గెలవాలి, వాటిని తీసివేసుకోవాలి. కొన్ని కారకాలు మనం ఆత్మీయంగా వర్ధిల్లడానికి ఉపయోగపడితే, కొన్ని కారకాలు మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందకుండా ఆటంక పరుస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక మొక్క, ఒక విత్తనం ఎదిగి పెద్ద అవడానికి కొన్ని దోహదపడేటువంటి కారకాలు ఉంటాయి, ఆటంకపరిచే కారకాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక మొక్కను ఎదుగుతూ ఉన్నప్పుడు నేల యొక్క సారం విత్తనము మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. నేలలో ఉండేటువంటి సారం, అలాగే గాలి, సూర్యుని యొక్క వేడి, అలాగే నీరు, ఇవన్నీ కూడా ఒక మొక్క ఎదగడానికి ఉపయోగపడతాయి, ఫలించడానికి ఉపయోగపడతాయి. అయితే చీడ పురుగులు, తెగుళ్ళు, ఇవన్నీ కూడా మొక్క యొక్క ఎదుగుదలకు ఆటంకాలుగా ఉంటాయి. చక్కగా ఒక్కొక్కసారి మనం చూసినప్పుడు కొన్ని చెట్లు మంచిగా ఫలిస్తాయి అనుకునే సమయంలో లేనిపోని ఏం మాయరోగం వస్తుంది. జామకాయ చెట్టు మంచిగా ఎదుగుతుంది, అబ్బా భలే ఉందిరా అనుకుంటాం. ఇక మంచి జామ పళ్ళు కాస్తుందిరా అనుకునే సమయంలో అదేదో పిచ్చి తెగులు వస్తుంది, ఆకులన్నీ నలుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి, ముడిచిపోతూ ఉంటాయి, జామ పళ్ళు ఏమి రావు. నిజంగా చాలా బాధ వేస్తుంది. ఏంటిది అంటే ఒక మొక్క ఎదగకుండా, ఆ మొక్క ఫలించకుండా ఇక్కడ తెగుళ్ళు అడ్డుపడుతుంది, చీడ పురుగులు, తెగుళ్ళు అంటే. కాబట్టి అలాగే మన క్రైస్తవ జీవితం కూడా, ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ కూడా మనం భౌతికంగా ఆహారాన్ని తినడం కోసమే కాకుండా ఆత్మీయంగా కూడా మనకు కొన్ని సంగతులు అర్థం కావడానికి దేవుడు కొన్ని ఉదాహరణలుగా ఉంచాడు ప్రకృతిలో ఉన్న కొన్ని విషయాల్ని. అది యేసుక్రీస్తు వారు అంటారు, భూలోక సంబంధమైన విషయాలే మీకు చెప్పినప్పుడు అర్థం కాకపోతే పరలోక సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు మీకు ఎలా అర్థమవుతాయి? నేను భూలోక సంబంధమైన విషయాల ద్వారా పరలోక సంబంధమైనటువంటి సంగతులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకు అర్థం కాకపోతే మరి నేరుగా నేను పరలోక సంబంధమైన విషయాలు చెప్తే మీకు ఎలా అర్థమవుతుంది అని అన్నట్టు. కాబట్టి అంటే యేసు ప్రభు అన్న మాటలను బట్టి ఈ లోకంలో ఉన్న కొన్ని ఉదాహరణలు మన ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి. సరే, మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి, మన విశ్వాస జీవితం అభివృద్ధి పొందడానికి కొన్ని ఉపయోగపడే విధంగా ఉంటే, మరికొన్ని ఆటంకపరిచే విధంగా ఉంటాయి. అందులో ఒకటి ఆటంకాలు మనం తీసుకోవాలి. ఆటంకాలుగా ఉన్నది ఈరోజు అందులో ఒకటి నేను చెప్తాను. మనం కానీ ఆటంకాన్ని తీసుకుంటే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందగలం. ఇప్పుడు నేను చెప్పబోయే ఆటంకాన్ని మన జీవితంలో తీసుకోకపోతే ఏ విశ్వాసి కూడా ఆత్మీయంగా బలపడలేడు, దేవుడి కొరకు ఫలించలేడు. ఒక మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి చీడ పురుగు పట్టింది లేదా పంటకి తెగులు పట్టింది అని అన్నప్పుడు రైతు అన్నవాడు ఏం చేస్తాడంటే వెంటనే ఎరువులు కొట్టుకు వెళ్ళి, ఇది అంటే తెగులు, ఇలాగో ఒక చిన్న మొక్కను తీసుకెళ్లి నా చేనులో ఇలా ఉందని పరిస్థితి అని అంటే, అమ్మా ఇది పలానా తెగులు, ఎండు తెగులను, రాగి తెగులను, ఏదో అగ్గి తెగులను ఏదో చెప్తారు. ఇదిగో దీన్ని ఇంత మందు తీసుకోవాలి, ఈ మందు తీసుకోవాలి, ఈ మందుకి ఇన్ని నీళ్లు కలిపి పిచికారీ చేయాలి, రోజుకు 2 సార్లు అలాగే 3 సార్లు 3 రోజులు వరుసగా కొడితే అది చచ్చిపోతుంది, లేదంటే ఆ తెగులు పోతుంది అని చెప్పేసి అని అంటారు. అప్పుడు రైతు ఏం చేస్తాడంటే ఆ మందు కొనుక్కుని నీళ్ళలో కలిపి దాన్ని పిచికారీ చేస్తాడు. అప్పుడు చక్కగా 3 రోజులు పట్టగానే ఆ అగ్గి తెగులైనా ఏదైనా తెగులు ఏమైనా అవుతుంది, పోతుంది. పోయిన తర్వాత అప్పుడు పంట ఫలిస్తుంది. అలాగే విశ్వాసం అన్నవాడు ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నవేవో తెలుసుకుని వాటిని ఒక్కొక్కటి తీసుకుంటేనే తన ఆత్మీయ జీవితం చక్కగా ఫలిస్తుంది. ప్రియమైన సోదరులారా, ఆత్మీయంగా ఆటంకంగా ఉన్న వాటిని తీసుకోకపోతే అస్సలు మనం ముందుకి అందుకే ఏప్రిల్కి రాసిన పత్రికలో మాట ఉంటుంది, చూద్దాం. 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఓపికతో పరిగెట్టుకును. మన విశ్వాస ఆత్మీయ జీవితంలో మనం ఓపికతో పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంటే మనల్ని చిక్కు పెట్టే పాపాన్ని, మనల్ని పాపం చిక్కు పెడతాయి. కొన్ని పాపాలు ఏం చేస్తాయి? చిక్కులు పెడతాయి. అవి ముందుకు వెళ్ళనివ్వు. మరి నువ్వు ఓపికతో నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో నువ్వు ఓపికతో ముందుకు పరిగెట్టాలంటే, ముందుకు దూసుకుపోవాలి అంటే
నీ కాళ్ళకు చిక్కుకుపోయిన కొన్ని పాపాలు నువ్వు వదిలించుకోవాలి, విడిచిపెట్టాలి. అలాంటి చిక్కులు పెట్టే పాపాల్లో ఒకటి, పైకి అసలు పాపమే కాదన్నట్టు కనబడేటువంటి ఒక పాపం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఆల్రెడీ మీకు సంఘంలో వివరించాను, కానీ సరిపోదండి. దాని గురించి మరలా చెప్పాలి కనుక మరలా చెప్తున్నాను. అది ఇప్పుడు మనం వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట, సో మనుషుల ఎదుట కనబడటం, మనుషులకు కనబడవలనని మన యొక్క నీతి క్రియలను చేయటం. అంటే నీతి క్రియలు చేయటం మంచిదే, కానీ అది దేవుడు కనబడాలని, దేవునికి తెలియాలని కాకుండా, హృదయంలో ఉన్న భక్తితో కాకుండా, ఎదుటి ఉన్నటువంటి మనుషులకు కనబడాలని, మనుషులు చూడాలని ఒకవేళ ఆ నీతి క్రియలు చేస్తే అది ఒక వేషధారణ అవుతుంది. ఆ వేషధారణ మన ఆత్మీయ జీవితానికి ప్రమాదం అనమాట. చూడండి, ఇక్కడ నీతి క్రియలు అన్నారు. అలాగే 2వ వచనం, కావున 2వ వచనం, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన, అది అండర్లైన్ చేసుకోవాలి మనం, మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు అన్నాడు. మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు అన్నాడు. సమాజ మందిరములోను, అంటే పబ్లిసిటీ చేసుకోవద్దు. మరి అలాగే 5వ వచనంలో ప్రార్థన చేయనప్పుడు అలాగే 16వ వచనం, మీరు ఉపవాసం రైట్. 17వ వచనం, ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు చెప్తున్నారు. నీతి క్రియలు చేయండి, ధర్మం చేయండి, ప్రార్థన చేయండి, అలాగే ఉపవాస ప్రార్థన చేయండి. అంటే విశ్వాస జీవితంలో ఇవన్నీ కూడా క్రియలు, ఇవన్నీ కూడా మంచి క్రియలు, నీతి క్రియలు, విశ్వాసపు క్రియలు. అయితే మనము మొదట్లో ఈ క్రియలన్నీ కూడా ఎలా చేస్తాము? దేవుని ఎడల భయభక్తులతో చేస్తాం. ఒక కొర్నేలు వలె మనం అందరం కూడా దేవుని ఎడల భయభక్తులతో పాడతాం, దేవుని ఎడల భయభక్తులతో ప్రార్థన చేస్తాం, దేవుని ఎడల భయభక్తులతో మనకున్న దాంట్లో కొంత ధర్మం చేస్తాం, దేవుని ఎడల భయభక్తులతో మనం ఉపవాసం నుండి కూడా ప్రార్థన చేస్తాం. అంటే ప్రారంభంలో మన విశ్వాస జీవితంలో మనం ఇవన్నీ కూడా భయభక్తులతోనే చేస్తాం, హృదయపూర్వకంగా చేస్తాం, దేవుడికి కనబడాలని చేస్తాం, భక్తితోనే చేస్తాం. నాకు తెలిసి మారు మనసు పొంది చక్కగా సువార్తను విని మారు మనసు పొంది విశ్వాసంలో క్రీస్తులోకి వచ్చి తిరిగి జన్మించిన వాడు ఎవరైనా సరే, ఏ సహోదరి అయినా ఏ సోదరుడైనా మొదట్లో యథార్థంగా ఉంటాడు. నాకు తెలిసి అయితే నేను అలా అనుకున్నాను. ఏ వ్యక్తి అయినా మొదట్లో క్రీస్తులోకి వచ్చినప్పుడు ఏ మనిషిని చూడటం, అసలు ఆ మనిషిని చూడటం అంటే కూడా తెలియదు. అతని హృదయం పసిపెట్టలాగా ఉంటది కాబట్టి అతడు భక్తితో, భయంతో, అలాగే దేవుని మీద ఉన్న ఆసక్తితో, రక్షణ దేవుడిచ్చాడన్న సంతోషంతో, నా పాపాన్ని దేవుడు క్షమించి నూతన జీవితాన్ని నాకు దయచేశాడు, నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోగలను అనేటువంటి ఒక ఆనందంతో చేస్తాడు. అలాంటి విశ్వాసి 2 రోజులు, 3 రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మనసు మారిపోతుంది. ఇక్కడ శాతాంతి అనుకోండి. 1 సంవత్సరం తర్వాత అదే విశ్వాసి భక్తితో, యథార్థతతో, ఆనందంతో, సంతోషంతో, దేవుని మీద ఉన్న ప్రేమతో చేసిన విశ్వాసి సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే
ఒక వేషధారి కూర్చుంటున్నాడు. ఎలా కూర్చుంటున్నాడు? ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కనపడాలి, వాళ్ళకి కనపడాలి, వాళ్ళని మెప్పించాలి, వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళందరి ముందు మరి ఒక స్థానం సంపాదించుకోవాలి, కనపరచబడాలి, ఘనత నొందాలి అని పిచ్చి ఆ విశ్వాసిలో ప్రవేశిస్తూ ఉంది. అతన్ని ఒక వేషధారిగా మారుస్తూ ఉంది. ఎంత భయంకరం! ఇది చిన్న విషయమే కాదు. ఇది చాలా మందికి తెలియని ఒక భయంకరమైన పాపం. విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందకుండా ఆటంకపరుస్తున్న ఒక భయంకరమైన పెనుబోతం అన్న విషయం మీకు తెలుసా? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి దృష్టి, తండ్రి నుంచి, ఆయన కృప నుంచి నేను వేరు చేస్తుంది. నీ దృష్టిని రహస్యమందు చూచు తండ్రి వైపు నుంచి ఇదిగో కనబడేటువంటి మనుషుల వైపు నీ దృష్టిని మరలుస్తుంది. ఎప్పుడైతే నీ దృష్టి దేవుని వైపు నుంచి మనుషుల వైపు వెళ్ళిపోయిందో అప్పుడే నీ లక్ష్యం మారిపోయింది, అప్పుడే నీ గమ్యం మారిపోయింది, అప్పుడే నీ కాళ్ళకు సంఖ్యలు వేయబడ్డాయి. కాబట్టి దీన్నే మనం చిన్నగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక నూతనంగా జన్మించిన విశ్వాసి ప్రేమతో, విశ్వాసంతో, భయంతో, భక్తితో, ఆసక్తితో నేను ఆత్మీయంగా తిరిగి పుట్టాననేటువంటి హృదయంతో, సంతోషంతో చేసేవారు 2 సంవత్సరాల తర్వాత నీతి క్రియలు మనుషుల కోసం చూసి, వాళ్ళు చూసి మెచ్చుకోవాలనే ఉద్దేశంతో చేయటం, ధర్మం చేయడం మనుషుల కోసం చేయటం, ప్రార్థన కూడా మనుషుల కోసం చేయడం, ఉపవాస ప్రార్థన కూడా. ఒకప్పుడు ఉపవాస ప్రార్థన అంటే ఆత్మీయంగా బలపడటం కోసం చేస్తారు. ఆ తర్వాత ఉపవాస గుడికి దేనికోసం చేస్తారంటే ఎలాగపోతే అనుకుంటారేమో, భక్తి తగ్గిపోయింది అనుకుంటారేమో అని వాళ్ళ కోసం వెళ్తారు. వాళ్ళ కోసం ఇది ఎంత దౌర్భాగ్యం అండి! అంటే మొదట్లోనేమో నేను ఆత్మీయంగా బలపడటం కోసం వెళ్ళే విశ్వాసి ఈ రోజు ఎలాగపోతే నన్ను మళ్ళీ విశ్వాస లిస్టులోంచి తీసేస్తారేమో, ప్రార్థనా పరుల లిస్టులోంచి నన్ను తీసేస్తారేమో, లోకల్లో కలిసిపోయిన వ్యక్తిగా నన్ను ఎంచుతారేమో అని చెప్పి అనుకుంటారని, వాళ్ళేదో అనుకుంటారని వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళని మభ్యపెట్టడం కోసం వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే హృదయపూర్వకంగా ఉపవాస ప్రార్థన చేయట్లేదా? లేదు. ప్రార్థన హృదయపూర్వకంగా చేయట్లేదా? లేదు. ధర్మ కార్యాలు, నీతి క్రియలు మరి హృదయపూర్వకంగా చేయట్లేదా? లేదు. వాడు హృదయపూర్వకంగా, యథార్థంగా దేవుని మీద ఉన్న ప్రేమతో ఇది చేయడం లేదు. మరి దేంతో చేస్తున్నారు? ఎదుటి ఉన్న మనుషులు కనబడాలని, వాళ్ళు చూడాలని, వాళ్ళని మెప్పించాలని, వాళ్ళని సంతోష పెట్టాలని. ఇది ఈరోజు విశ్వాస యొక్క తాపత్రయం. ఎంత మారిపోయావయ్యా నువ్వు! దేవుని మందిరంలో ఒక చంటి పెట్టగా నువ్వు ఈ మందిరం ఈ సంఘంలోనికి ప్రవేశించినప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి, ఈ రోజు ఎలా మారిపోయావు? ఒకప్పుడు నీకు దేవుడు తప్ప మరెవరో తెలియదు. ఆయన్ని సంతోష పెట్టడం తప్ప మరొక ఉద్దేశం నీలో లేదు. ఆయన్ని గణపరచడం తప్ప మరేమీ నీ హృదయంలో లేదు. అంత పసిబిడ్డ వంటి నిష్కలంకమైన హృదయం ఈరోజు ఏమైంది? అది ఈరోజు మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ఒక రహస్యమైన ఒక కుట్ర జరుగుతుంది. సాతాను చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఈరోజు విశ్వాసుల్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హృదయాలను కఠినపరుచుకున్నాడు, వేషధారులుగా మారుస్తున్నారు. వేషధారులు కొన్ని విషయాలు యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక, ఒకని వలన. రైట్. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మీయమైన మాటలు ఎవరు నమ్మగలరు, ఎవరు తీసుకోగలరు? ఎవరైతే అద్వితీయ దేవుని మెప్పును మాత్రమే కోరుతారో వారికి ఈ ఆత్మీయమైన మాటలు అర్థం అవుతాయి. మీకు అర్థం అవుతుందా? వినడం వేరు, గ్రహింపవడం వేరు, తలకెక్కవేయడం వేరు, హృదయానికి వెళ్ళడం వేరు. అర్థం కావడం వేరు, గ్రహింపవడం వేరు. నేను చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలను, కానీ గ్రహింపు కొంతమందికి అవుతుంది. తెలుసా సోదరులారా, సోదరిమణులారా? మనం ఈ రోజు 100 మందిని కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు 100 మందిలో 90 మందికి అర్థం అవుతుంది, 10 మందికి అర్థం కాదు. 90 మందికి అర్థం అవుతుంది. కానీ అందులో ఆ 90 మందిలో ఎంతమంది గ్రహింపు అవుతుంది? 10 మందికి అవుతుంది అనుకుంటే కష్టం. అర్థం అవుతుందా? 90 మందికి వెళ్ళి అడిగి ఈ రోజు ప్రసంగం ఏంటంటే అందరూ చెప్తారు, ఈ రోజు బ్రదర్ ఇది చెప్పారండి, యథార్థత గురించి, దీనత్వం గురించి చెప్పారంటే అందరూ చెప్తారు. కానీ అది గ్రహింపయ్యి హృదయంలోకి వెళ్ళేది కేవలం 10 మంది అయినా ఉంటారు, చెప్పలేము. ఇది ఎలా ఉంటదంటే, అబ్రహాము గారు దేవునితో బేరాలాడారు కదా, ప్రభా ఈ యొక్క పట్టణములో ఒక 10 మంది నీతి మంతులు ఉన్నా మరి వారిని నువ్వు రక్షిస్తావా అన్నట్టు ఉంటది. అబ్రహాం గారు ఏమనుకున్నారు? కనీసం 10 మంది అయినా
ఉంటారని అనుకుంటారు. ఎందుకంటే 10 మంది కూడా లేరు అక్కడ. ప్రియమైన దేవుని వాళ్ళారా, గ్రహింపయ్యి బుర్ర నుండి హృదయంలోనికి వెళ్ళి గ్రహింపయ్యి అయ్యో నేను ఇలా ఉన్నానా అని జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించేది 10 మంది అయినా ఉంటారు. ఎందుకు ఎక్కట్లేదు? మరి అర్థం అవుతున్నది, ఎందుకు గ్రహింపవట్లేదు? ఆ గ్రహింపైనది వాళ్ళ జీవితాల్లో ఎందుకు అమలు అవ్వట్లేదు? ఇక్కడ చెప్తున్నాడు యేసయ్య, ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు, అద్వితీయ దేవుని మెప్పును కోరని వాళ్ళు వీళ్ళందరూ. అందుకే వీళ్ళకి అర్థం అవుతుంది కానీ గ్రహింపదు. మీకు ఈ సమస్య ఉందా? అయితే మీరు ఖచ్చితంగా మీలో ఈ రహస్యమైన పాపం ఉందని అర్థం. మీకు వాక్యం అర్థం అవుతుంది కానీ అది మీ జీవితంలో అమలు అవ్వట్లేదు అంటే మీరు ఎక్కడో మనుషుల మెప్పును కోరుతున్నారు. అది మీరు మనుషుల మెప్పును కోరుతున్నారు కాబట్టి మీరేమి దీని విషయంలో ఏమో అవమానంగా ఫీల్ అవ్వద్దు. దీని విషయంలో మీరేం సిగ్గుపడవద్దు. నేను ఎలా అంటున్నానని మీరేం అనుకోవద్దు. కానీ దీన్ని మీరు గమనించండి, యథార్థంగా తీసుకోండి. మీ జీవితంలో ఈ వాక్యం అర్థం అవుతున్నా దాన్ని మీరు గ్రహింపు చేసుకోలేకపోతున్నారంటే, జీవితంలో అమలు చేసుకోలేకపోతున్నారంటే మీరు మనుషుల మెప్పుని ఎక్కడో కోరుతున్నారు. ఎక్కడ కోరుతున్నారు? ఏ విషయంలో కోరుతున్నారు? ఎక్కడో మనుషుల్ని సంతోష పెట్టాలి, వాళ్ళ మెప్పును కోరాలి, వాళ్ళని గనపరచాలి, వాళ్ళ ముందు గనపరచబడాలని మీరు ఎక్కడో కోరుకుంటున్నారు. అది సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు. మీకు అర్థమవుతుందా? సంఘంలోనే ప్రార్థన చేసినప్పుడే, ఉపవాసం ఉన్నప్పుడే, ధర్మ కార్యాలు, నీతి కార్యాలు చేసినప్పుడే కాదు, ఈవెన్ మన ఇంటికాడ కృతజ్ఞత కూడా పెట్టుకున్నప్పుడైనా, మన బంధువుల దగ్గర ఏదైనా చిన్న ఫంక్షన్ పెట్టుకున్నప్పుడైనా, లేదన్నా మన బంధువుల ఇంటికి మనం వెళ్ళినప్పుడైనా వాళ్ళని సంతోష పెట్టడం కొరకే మీరు ఉన్నట్లయితే సంఘం లోపల ఉన్నా, సంఘం వెలుపల ఉన్నది. చూడండి, కొంతమంది మరి చాలా మంది బహుమతులు ఎందుకు ఇస్తారు బంధువుల్ని? నిజంగా ప్రేమతో ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళ ముందు నేను గొప్ప అనిపించుకోవడానికి ఇస్తున్నారు? అది మనసు అర్థమవుతుందా? కేవలం మెప్పు అనేది సంఘంలోనే కాదు ప్రమాదం, అది బయటను కూడా ముప్పేది. బయట ఉన్నా సరే ముప్పే అనమాట. చాలా మంది బహుమతుల్ని వాళ్ళు గణపరచడానికి, వాళ్ళ దృష్టిలో పట్టడం కొరకు ఇస్తూ ఉంటారు. ప్రేమతో ఇవ్వాలి, అది కూడా ప్రేమతో. మనం లోక సంబంధమైన విషయాల్లో కూడా మనం ఏదైనా ఇచ్చినప్పుడు అది కూడా దేవుని మీద ఉన్న ప్రేమతోనే ఇవ్వాలి. దాన్ని కూడా మనం వాళ్ళని మెప్పించాలనో, వాళ్ళని సంతోష పెట్టాలని ఇచ్చి ఉంటే అది కూడా మనకి ప్రమాదం. దేవుని యొక్క వాక్యం కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి గ్రహింపవట్లేదంటే, అద్వితీయ దేవుని వలన కలుగు మెప్పు కంటే ఈ భూమి మీద ఉన్న మట్టి మనిషి వల్ల కలిగే మెప్పును మనం కోరుకుంటున్నామని. అందుకే మనకి దేవుని వాక్యం అర్థం అవుతున్నా మన జీవితాల్లో గ్రహింపవట్లేదు, అమలు అవ్వట్లేదు విషయం గమనించండి. అందుకే చెప్తున్నాను, మన ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి మన జీవితంలో నుంచి తీయబడవలసిన ఒక ఆటంకం ఏంటంటే ఈ మెప్పు, ఈ వేషధారణ ఇది మనలోంచి తీసి. 12వ అధ్యాయము 43వ వచనం. 12వ అధ్యాయము 43వ వచనం. 12వ అధ్యాయము, అదే యోహాను సువార్తలోనే 12వ అధ్యాయము 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. యేసు ప్రభు దగ్గరికి రావడానికి, ఆయన్ని రక్షకుడిగా అంగీకరించడానికి, తమ జీవితంలో ఆయన్ని ఆహ్వానించడానికి వాళ్ళకు గుర్తించిన ఆటంకం ఏంటి అని అంటే, ఎందుకంటే వారి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా. కనుక దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించేవాడు యేసు ప్రభుని తన హృదయంలోకి ఆహ్వానించలేడు. కింటే మనం ఎప్పుడైతే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరడం ప్రారంభించామో ఆ రోజున యేసు ప్రభు మన హృదయంలోకి రావడం మానేశాడు, బయట ఉండిపోతున్నాడే. లోకసువార్త 16వ అధ్యాయం. లోకసువార్త 16వ అధ్యాయము 15వ వచనం. అది మనుషుల మెప్పును కోరాలనుకునేవాడు, మనుషులకు కనబడాలని తన క్రియలు చేసేవాడు, మనుషులని సంతోష పెట్టాలనుకునేవాడు పైకి నీతిమంతుడిగా కనబడాలని ప్రయత్నం చేస్తాడు. వేషధారి ఇప్పుడు కూడా తన పైన ఉన్నటువంటి ఈ శరీరం
ఇంకేం ఖాళీ ఉండదు. వేషధారి ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటి ఈ దేహాన్ని నీతిగా కనపడడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మీరు గమనించండి, కొంతమంది పైకి నీతిగా కనబడే విషయాల మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు. పైకి నీతిగా కనబడి నలుగురి మధ్య నీతిగా కనబడే వాటి మీద శ్రద్ధ చూపిస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీతిగా కనబడే విషయాల గురించి పెద్ద పట్టించుకోరు. అలాంటి క్యారెక్టర్ కానీ మీలోకి వచ్చిందంటే, అలాంటి క్యారెక్టర్ కానీ మనలోకి వచ్చింది అంటే రైట్, మనం మెల్లగా వేషధారులుగా మారిపోతున్నాం. శాస్త్రులు పరిచయాలు మరి సంతలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటిలోనికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని రావాలని ఒక ఆజ్ఞ పెట్టుకున్నారు. ఇప్పుడు నలుగురు మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కుంటే అదొక నీతి అనమాట, నీతిగా ఉండటం. ఇలాగా పైకి కనబడేటువంటి కొన్ని ఆచారాలను వాళ్ళు పెట్టుకుని వాటి విషయంలో ఇప్పుడు మీరు గమనించండి, దశమ భాగం ఇవ్వటం అది బయటికి కనపడేది, పానుగులు వేయడం అనేది బయటికి కనపడేది, అది బాగానే చేస్తున్నారు. విశ్రాంతి దినం పాటించుట అది బాగానే చేస్తున్నారు, ఎందుకంటే అందరికి కనపడుతుంది. పండుగలు ఆచరించుట, ఎరుసలేముకి వెళ్ళి పండుగను ఆచరించుట అది కూడా బాగానే పాటిస్తున్నారు, అది బాగానే పాటిస్తున్నారు. అసలు పాటించట్లేదని ఏం కాదు, పాటిస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట అది కూడా బాగానే పాటిస్తున్నాం. పైకి కనపడే వీటి విషయాల్లో ఎక్కడ లోటు లేదు. వాళ్ళు ఎటు వచ్చి లోటల్లా ఎక్కడంటే హృదయంలో ఉండే వాటి విషయంలోనే లోటు. చూడండి, అదే లోక సువార్త, మత్తయి సువార్తలో మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 23వ వచనం చూడండి. అయ్యో, సో ఇక్కడ వేషధారణ అంటే ఏంటి? మనుషుల మెప్పును కోరడం. సో వేషధారణ అని శాస్త్రులారా అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టింది వాటిని. రైట్, ఇప్పుడు పైకి కనపడే ఉపవాస ప్రార్థన, విశ్రాంతి దినం పాటించడం, పండుగలు ఆచరించడం, కాళ్ళు చేతులు కట్టుకోవడం, అపవిత్రుడైతే స్నానం చేయడం, ఇంకేం చెప్పండి, ఈ మాసం కాబట్టి ఈ మాసం మానేసి ఆ మాసం తినడం, అదే అంటే ఉదాహరణకి 10 మాసం మానేసి 3 మాసం తినడం, అలాగే ఇంకేంటండి ఇప్పుడు నేను చెప్పాను, దశమ భాగం 10వ వంతు ఇవ్వడం. ఇవన్నీ పైకి కనపడే వాటి విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, అన్ని తూచా తప్పకుండా ఆచరించడానికి చాలా జాగ్రత్త తీసుకున్నారు. కానీ ఎక్కడ తీసుకోవడం జాగ్రత్త? వాళ్ళు కనపడని వాటి విషయంలో వాటిని జాగ్రత్త లేదు, వాటిని పాటించరు. న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టారు. కనికరం ఏది? న్యాయం లేదట, కనికరం లేదట, విశ్వాసము లేదట. ఇవి కంటికి కనపడేవా? హృదయానికి సంబంధించిన, హృదయానికి సంబంధించిన. చూసారా, దేహంలో కనబడి అంటే దేహంలో బయటికి కనబడే క్రియల విషయంలో నిక్కచ్చిగా ఉండి, హృదయాంతరంగాల విషయంలో, కనపడని వాటి విషయంలో వాళ్ళు జాగ్రత్త తీసుకోవట్లేదు అంటే దాన్నే వేషధారణ అంటారు. వేషధారణ. చూద్దాం, ముందుకు వెళ్దాం. పైగా ఇదేంటంటే ప్రధానమైనవి. ఇప్పుడు మీరు గమనించండి, బయటికి కనబడేవి ప్రధానమైనవా, బయటికి కనబడనివి ప్రధానమైనవా? బయటికి కనబడనివి హృదయానికి సంబంధించిన విషయాలే చాలా ప్రధానమైనవి, ముఖ్యమైనవి. కనుక ముఖ్యమైన వాటిని విడిచిపెట్టి చిన్న వాటిని మాత్రము గొప్పగా చేసి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు అర్థం కావాలి, మనం ఒక మాయలోంచి బయటకు రావాలి. ఇది ఒక మీరు కొత్త నిబంధనలు ఎక్కడైనా చూసారా? పాపం నుండి విడుదల అనేది మీ అందరికి తెలుసా? పాపం నుండి విడుదల అనేది మీరు విన్నారా? కొత్త నిబంధనలు చదివారా? పాపం నుండి విడుదల చదవలేదు. పాపం నుండి విడుదల గురించి చదివారా లేదా? ధర్మశాస్త్రం నుండి విడుదల అంటాడేంటి? ధర్మశాస్త్రం నుండి కూడా విడుదల ఏంటి మీకు అది తెలియాలండి. పాపం నుండి, విశ్వాసి పాపం నుండి కాదు, ధర్మశాస్త్రం నుండి కూడా విడుదల పొందాలి. అది సత్యం అంటే. ఈరోజు చాలా మంది సత్యంలో ఉన్నామనుకుని ధర్మశాస్త్రం కింద కాడు మోస్తున్నారు. అందువల్ల వాళ్ళు వేషధారులుగా అయిపోతారు తప్ప ఏనాడికి కూడా వాళ్ళు స్వతంత్రులు కాలేదు. పాపం నుంచే కాదు, ధర్మశాస్త్రము ఆజ్ఞలలో నుంచి కూడా విడుదల పొందాలి, స్వతంత్రుడు కావాలి.
స్వతంత్రుడైనడు ఏం చేస్తాడు? ఆ స్వతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోడు, కానీ హృదయ సంబంధమైన భక్తిని కలిగి ఉండి దేవుడిని సంతోషపడతాడు. నిజమైన భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ప్రసంగంలో వినే ఉంటారు, ఆమె హృదయంలో పాపం పెట్టుకుంది, క్రియల్లో పాపం పెట్టుకుంది, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. కానీ దేవుడు దేవుడు కోరుకుంటున్న యథార్థమైనటువంటి ఆరాధన ఏంటంటే ఆమె జీవితం మార్చబడాలి. అది దేవుడు కోరుకునేది. ఆమె హృదయంలో దేవునికి స్థానం లేదు. ఆమె హృదయంలో పాపం స్థానం ఉంది. పాపానికి, శాతానికి, కామకత్వానికి ప్రాధాన్యత ఉంది. అలాంటి హృదయంలో దేవుడే ప్రప్రథమైన స్థానానికి వస్తే, ఆమె జీవితంలో ఆ పాప జీవితం తీసివేయబడి దేవుడే ప్రథమ స్థానంలోనికి వస్తే, అదే ఆమె హృదయంలో చేసే నిజమైన ఆరాధన. కానీ దేవుడు కోరుకుంటున్నాడు పాపం నుంచి విడుదల పొందాలి, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాలి, క్రీస్తు అనే కాడి కిందకి రావాలి. అప్పుడు ఆమె నిజముగా యథార్థంగా ఆరాధన చేయాలి. ఈరోజు మనం అందరం కూడా ఈ పైకి కనబడే ఈ యొక్క వేషధారణ జీవితంలో నుంచి మనం పై అవసరం లేదని యేసు ప్రభు చెప్తున్నాడా? కాదు కదా. హృదయములో ఉన్నవి ముఖ్యమైనవి అని చెప్తున్నాడు. కీర్తనలు 37 అధ్యాయం, కీర్తనలు 37:21. భక్తిహీనులు అమ్మా గలతీయులకు రాసిన పత్రిక, అది అప్పు గురించిన విషయం. రైట్, ధర్మం గురించిన సందర్భం ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మీరు ఎవరి దయను పొందాలనుకుంటున్నారు సంఘంలో? నిజంగా చెప్పండి. మీ హృదయంలో మీరు చెప్పుకోండి. మీరు ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నారు? ఎవరిని మెప్పించాలనుకుంటున్నారు? ఎవరు దృష్టిలో పడాలనుకుంటున్నారు? ఎవరికి కనపడాలని మీరు ప్రార్థన చేస్తున్నారు? బైబిల్ చదువుతున్నారు? నేను ఒక మాట నిజాయితీగా మీకు ప్రశ్న వేస్తున్నాను. నిజాయితీగా మీ హృదయంలో మీరే చెప్పుకోండి. ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేయండి అని చెప్పినప్పుడు మీరు బైబిల్ చాలా మంది పూర్తి చేశారు. ఎవరి కోసం పూర్తి చేశారు? అది అర్థమవుతుందా? రైట్. ఇక్కడ మీ జవాబు మీ హృదయంలో యథార్థంగా ఆలోచించుకోండి. ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేయమన్న లక్ష్యాన్ని, రైట్, నా కోసం ఒకటి సంఘము నిర్ణయించింది, సంఘాన్ని గౌరవించి నేను చేస్తున్నాను. రెండోది ఇది నా మేలు కొరకే అని, లేదా దేవుని దృష్టిలో పడాలనే ఉద్దేశంతో నిజాయితీగా మీరు చదివి ఉంటే మీరు యథార్థమైన హృదయం కలిగి ఉన్నారు. లేదు, నేను కూడా ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేసి ఇదిగో నేను కూడా నిలబడి బహుమతి తీసుకుంటే అందరి ముందు అందరి దృష్టిలో నిలబడతాను, కనబడతాను అనుకుంటే మీలో కొంచెం ప్రవేశించాడు వాడు. సాతాను ప్రవేశించాడు. వేషధారణ అనేది మెల్లగా ప్రవేశించింది అర్థం. అందుకే అది వేళ్ళకి ముందే నేను పెళ్ళగిస్తున్నాను, ట్రై చేస్తున్నాను. నేను ఎవరినంటే యేసు ప్రభు యొక్క తోటమాలిని, తోటలో వచ్చినటువంటి కలుపు మొక్కల్ని తీసేయాలి కదా, నా పని అదే కదా. అందుకే మీలోకి వస్తున్న చిన్ని కలుపు మొక్కలు తీసేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు సహకరిస్తారంటే ఓకే, మీరు సహకరిస్తారంటే తీయగలరు. రైట్. మీరు ఒకవేళ ఈ సంవత్సరం అంతా చదివి ఆ బైబుల్ చదివానని నేను కూడా చదివేశాను అని ఒకవేళ మీరు అనిపించుకోవడం కోసం మీరు చదువుంటే మీ ప్రోత్సాహం సరైనది. అయితే ఆ విషయంలో మీరు మనసు పొందాలి. ప్రభు వచ్చే నాకు వద్దు, ఎవరి ముందో కనపడాలని కాదు, నేను పూర్తి చేయాలి. మీరు ఎప్పుడైనా అలా అనుకోవాలి. బైబిల్ గ్రంథం ఎవరి గ్రంథం? దేవుని గ్రంథం. దేవుడు నా కొరకు రాయించిన గ్రంథాన్ని నేను చదవాలి, తెలుసుకోవాలి అసలు ఏముంది దేవుళ్ళు అన్న ఉద్దేశంతోనే. సో నేను ఎప్పుడు కూడా నాకు ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవడం చిన్నప్పటి నుంచి నాకు చాలా ఆసక్తి అన్నమాట. బైబిల్లో ఉన్న చాలా కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే చదివాను. బైబిల్లో ఏం రాయించాడు, ఏంటి అసలు ఏంటంటూ. అందుకనే నేను బైబిల్ని చిన్నప్పటి నుంచి చదువుతున్నాను కాబట్టి చాలా దుర్బోధలకు నేను మోసపోలేదు. చాలా మందికి ఎంత సత్యం చెప్పినా కొంతమంది అతివాదాలు ఉంటాయండి. అందుకే నేను మరీ తలొక్కుపోను. ఎంతవరకు నాకు అర్థమైపోతుంది, ఎంతవరకు సత్యం చెప్పారు, ఎంత అతివాదం చేశారని నాకు అర్థమైపోతుంది. అందుకే నేను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాను, తింటాను, ఎవరిదైనా వింటాను.
సత్యముగా ఉన్నంత వరకు వింటాను. అతిగా ఉంది అనుకుంటే అర్థమైపోతుంది నాకు. ఇది కొంచెం బైబిల్ ఎందుకు అర్థమవుతుంది తెలుసా? నాకు నాకు బైబిల్ అంతా, బైబిల్లో ఉన్న మర్మం అంతా తెలియకపోవచ్చు, కానీ బైబిల్ అవగాహన ఉంది. దాని మీనింగ్ నాకు తెలుసు, దాని సారం నాకు తెలుసు కాబట్టి నాకు అర్థమైపోతుంది. వీళ్ళు కొంచెం ఎక్స్ట్రాడినరీగా చెప్పారు, అతిగా చెప్పారని నాకు అర్థమైపోతుంది. అందుకే నేను కొంచెం ఎంతటి పెద్ద సువార్థికుడైనా సరే నేను తల ఒక్కనండి ఆ విషయంలో. నాకు అసలు సంబంధం లేదు. ఎందుకంటే బైబిల్ దాటి వెళ్ళి మాట్లాడాడు. బైబిల్ దాటి వెళ్ళి మాట్లాడినప్పుడు అది అతని అభిప్రాయం కాబట్టి నేను లొంగను. నేను ఎప్పుడు కూడా సత్యానికి లొంగదాన్ని తప్ప మనిషికి లొంగను. అర్థమవుతుందండి? నేను కూడా బైబిల్ని నేర్చుకుంటేనే అందుకే చదవాలి బైబిల్. మనం ఈరోజు నేను స్వతంత్రుడిగా ఉన్నానంటే, కొంతమంది అబద్ధాలకి నేను బానిసను కాలేదు, ఈరోజు స్వతంత్రంగా ఉన్నానంటే కారణం బైబిల్ని చదవటం. ఫస్ట్ నుంచి బైబిల్ నేను చదువుతానండి. బైబిల్ చదువుతాను. తర్వాత బైబిల్ని ఒకసారి పూజ చేశాను, 2 సార్లు పూజ చేశాను, 3 సార్లు పూజ చేశాను అన్నట్టుగా కాదు. థీమ్ లాగాలి. మీకు బైబిల్ ఒక సారం ఉంటది, ఆ సారాన్ని లాగడం కొరకు ప్రయత్నించాలి. అయితే మొదటిసారి లాగడాలంటే రాదది. మొదటిసారి, రెండోసారి హిస్టారికల్ గా చదవండి. అసలు ముందు చదివేసేయండి, మామూలు బుక్ చదివేసేయండి. రెండోసారి చదివేసాను, కానీ మూడోసారి నుంచి అసలు బైబిల్ ఉద్దేశం ఏంటి, దాని సారం ఏంటి, దాని కథ ఏంటి, దాని ఉద్దేశాలు ఏంటి అన్నట్టుగా చదవాలి. అప్పుడు మనల్ని ఎవరు మోసం చేయలేరు. సత్యం ఏంటో, అసత్యం ఏంటో, వాదం ఏంటో, అతివాదం ఏంటో, తర్కం ఏంటో, వితర్కం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఈ రోజు అర్థం కాకపోవచ్చు, కనీసం ఒకవేళ ఈ రోజు మనకు అర్థం కాకపోయింది, భవిష్యత్తులోనైనా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు దాకా నేను వితర్కంలో ఉన్నాను, అతివాదంలో ఉన్నాను, ఒక అబద్ధంలో ఉన్నాను అనేది మనకు అర్థమైపోతుంది. బైబిల్ని అలాగే ఈ విషయాన్ని అసలు ఎందుకు వచ్చాను ఎందుకంటే, బైబిల్ని మనం ఎందుకు చదువుతున్నాం? సంఘంలో నాకు బైబిల్ చదివేసాను వచ్చాను అనిపించుకోవడం కోసం చదువుతున్నామా, లేకపోతే మన కోసం లేదా దేవుని ఎదుట సత్యం తెలుసుకోవాలనే ఉద్దేశంతో చదువుతాం? ఇలాగ మనం ఇప్పుడు చిన్న మాట ఉందండి. ఒకవేళ మనం మనుషుల యొక్క దయను, సంతోషమును సంపాదించుకొని కూర్చున్నామా, అలా అయితే మనం క్రీస్తు దాసులము కాకపోతాము. అంటే ఏంటి? ఒక్కసారి వేషధారణ అనే పాపం మనకు వచ్చిందంటే మనం ఎవరికి దాసులం కాదు? క్రీస్తు దాసు. మరి ఎవరికి దాసులుగా మారిపోయినట్టు కాదు, మనుషులకి దాసులు అయిపోయినట్టు. మీరు అర్థమవుతున్నా? నేను మనుషుల్ని సంతోష పెట్టడం కోసం ప్రసంగం చేయడం మొదలు పెడితే నేను విశ్వాసులకు దాసులున్నాయని అర్థం. ఏ రోజునైతే వినేవాళ్ళని మెప్పించడానికి ఏం చెప్పాడండి కిషోర్ బాబు గారు లేదా రత్న కిషోర్ గారు ఏం చెప్పాడని అనిపించుకోవడం కోసం ఈ మెసేజ్ ను రుచికరంగా తయారు చేసి మీకు అందిస్తాను, ఆ రోజున మీకు బానిసలు అయినట్ట. కానీ మీకు అది ఎలా ఉన్నా, ఎలా కనిపించినా, మీకు చేదుగా ఉన్నా, కారంగా ఉన్నా, ఘాటుగా ఉన్నా సరే, నేను క్రీస్తు కొరకు చెప్పేశాను అనుకోండి, నేను క్రీస్తుకు దాసుడిగా ఉన్నాను. మీరు ప్రార్థన మనుషుల కోసం చేస్తున్నారంటే ఆ మనుషులకు బానిసలయ్యారని అర్థం. కనుక మనుషుల్ని సంతోష పెట్టాలి అని ఒకటి మీరు అనుకుంటే మీరు ఎవరికి బానిసలుగా ఉన్నట్టు? క్రీస్తుగా, మనుషులుగా. ఏ రోజైతే మనుషుల మెప్పును కోరడం మొదలు పెట్టామో ఆ రోజునే మనము మనుషులకు దాసులుగా మారిపోయాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కొంచెం మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడినే సంతోషపెట్టువారమై బోధించుతున్నాము. అపోస్తుడైన పౌలులో అటువంటి పాపము లేదు, గెలిచేశాడండి. నిజంగా అపోస్తుడైన పౌలు సో వండర్ఫుల్ అండి. ఆత్మీయ జీవితాన్ని చాలా కాపాడుకున్నాడు. ఈ రోజుల్లో అంతటి జ్ఞానం కలిగినాడు ఎవరైనా సరే డాక్టర్లు పడిపోతారు. అది చాలా మంది బైబిల్ జ్ఞానం కలిగినాడు అందరూ అలాగే డాక్టర్ పడుతున్నాడు అన్నారు. ఈయనకున్న జ్ఞానం అసలు మామూలు కాదు. అయినా సరే అపోస్తుడైన పౌలులో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎంత పరిచర్య ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎన్ని పత్రికలు రాశాడు, ఎంత మందిని మార్చాడు, ఎన్ని సంఘాలను ప్రారంభించాడు. కానీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో చాలా దృష్టి పెడతాడు. అది నేర్చుకోవాల్సింది. అపోస్తుడైన పౌలు విషయంలో ఎంత పరిచర్య ఉన్నా, ఎంత అభివృద్ధి ఉన్నా, ఎంత గొప్పగా వాడబడినా, ఎంత జ్ఞానం ఉన్నా సరే పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ మీద ఎప్పుడు కూడా దృష్టి పెడతాడు. అమ్మో నేను ఎలా ఉన్నాను అనుకుంటాడు.
అందుకే అందరికి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమోనని నా శరీరమును నలుగుకొట్టుకొనిస్తున్నాను అన్నాడంటే ఇది పర్సనల్ గేమ్. మీకు అర్థమవుతుందా? చాలా మంది ఏంటంటే విశ్వాసుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ పర్సనల్ లైఫ్ పాడు చేసుకుంటాం. మీకు నేను చెప్తున్నాను, మీ గురించి నేను ఎంత ఆలోచిస్తాను, నా గురించి నేను అంత ఆలోచించుకుంటాను. ఎందుకంటే నేను బాగుంటేనే ఆ తర్వాత మీరు బాగుంటారు. మీ అందరినీ పరలోకాన్ని పంపించి నేను వెళ్ళిపోతే దానిలో ఉపయోగం ఉంది. కాబట్టి నా ఆత్మీయ జీవితం నాకు చాలా ముఖ్యం. ఓకే, నాకు కాబట్టి నా ఆత్మీయ జీవితం మీద దృష్టి పెట్టుకుంటాను. అలాగే సంఘం మీద, దేవుడు ఇచ్చినటువంటి పరిచయం మీద దృష్టి పెట్టుకుంటాను. అలాగే మీరు కూడా, మీరు ఇప్పుడు పిల్లల ఆత్మీయ జీవితం మీద, భార్య ఆత్మీయ జీవితం మీద, భర్త ఆత్మీయ జీవితం మీద ఇక పదే పదే దృష్టి పెట్టుకుంటూ కూర్చుంటే మీరు వెనకబడిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా ఉన్నాను, ఒక తండ్రిగా ఒక తల్లిగా నేను ఎలా ఉన్నానని ఆలోచించుకోండి. మీ యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితం మీద దృష్టి ఎప్పుడు ఉండాలి, అది తగ్గపడుతుంది. తర్వాతే పక్క వాళ్ళ మీద మన దృష్టి. ఓకే, రైట్. ఇప్పుడు మనం శాస్త్రీయ పరిచయంలో చూస్తున్నది ఏంటంటే వాళ్ళు మనిషిని సంతోష పెట్టాలన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ అపోస్తుడైన పౌలేమో దేవుణ్ణి సంతోష పెట్టాలన్నట్టుగా ఉన్నాడు. మరి ఇప్పుడు మనకి ఆత్మీయ జీవితంలో ఒక అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఒక పాపం ఏంటి చెప్పండి? ఇది పాపమే కదా, ఈ వేషధారణ అనేది. రైట్. మరి ఇటువంటి వేషధారణ మనలోంచి తీసివేయబడాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజు ఉపవాసం ఉన్నాం, విజ్ఞాపన గుడిలో పాల్గొన్నాం. ఈ ఒక్క 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు పాత కుటుంబం, ఒక 5 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. నేను మాట చెప్తున్నానంటే నా సొంత అనుభవం ద్వారా, ఇది కనబడని పాపం, తర్వాత చిన్నగా కనబడే పాపం, కానీ చాలా పెద్ద పాపం. ఏం పెద్ద పాపం కాదు, ఏం పెద్ద కాదులే అన్నట్టు ఉంటది, కానీ అసలు ఎంత వదిలించుకుందామన్నా వదలనంటది. జిడ్డు పాపం అనమాట. ఇది ఎంత తోమినా వదలని పాపం. కాబట్టి ఈ రోజు నుంచి తోమడం మొదలు పెడదాం మనం.